హలో అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నామండి. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. మరి సర్వపిండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక చిన్న బేసిన్ లాంటిది తీసుకొని అందులో ఒక 2 గరిటెలు బియ్యం పిండి వేసుకొని తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు, నానబెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు ఎవరికైనా ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ చాలా మంచిది కాబట్టి నువ్వులు ఎక్కువే వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని ఈ మొత్తం పిండిలో మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి మంచిగా నీట్గా. కలుపుకున్న తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువ పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది కదా. లూజ్ అయితే మొత్తం మనము పిండి దానికి గిన్నెకి అద్దేటప్పుడు మొత్తం అతికిపోతుంది కాబట్టి అలా కాకుండా కొంచెం కొంచెం వేసుకొని ఇలా సాఫ్ట్గా మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి నానబెట్టి ఉంచాలండి. అది నానుతూ ఉండగా మనం ఒక కడాయి కానీ లేకపోతే అడుగు మందంగా ఉండే గిన్నె కానీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. మనకి ఇది కూడా క్రిస్పీగా వస్తుంది. కాబట్టి ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం పిండి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని దానికి మధ్యలో హోల్స్ పెట్టాలి. ఈ హోల్స్ పెట్టడం వల్ల ఇది మంచిగా కాలుద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రిస్పీగా కూడా వస్తుంది. టేస్ట్ మస్తు ఉంటుంది ఇట్లా చేసుకుంటే. కాబట్టి ఇట్లా చేసుకొని హోల్స్ పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పేసి ఇంకో 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే సర్వపిండి మస్తు టేస్టీగా ఉంటుందండి.